మన భారతదేశ ప్రజలందరూ ఒక్కటిగా నిలబడి దేశం మొత్తం ఏకమయ్యి సైన్యంతో మనం యుద్ధం చేస్తుంటే అక్కడ చూడండి ఎన్నో మంది జవానులు వీరమరణం పొందుతున్నారు, గాయాల పాలవుతున్నారు. ఎన్నో మంది సివిలియన్స్ భయంతో అల్లాడిపోతుంటే ఇంకొక పక్క న్యూస్ ఛానల్ వారు చిన్న న్యూస్‌ని కూడా పెద్ద ఫేక్ న్యూస్ తెచ్చి మనకి కొలాబరేట్ చేసి మొత్తం ఫేక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి నిజమైతే కాదు, ప్రతిదీ అఫీషియల్‌గా రిలీజ్ చేసినవి కాదు, ఫేక్ న్యూస్ అని ఎందుకు ఇలా అంటున్నానంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైనా సరే భారతీయ పౌరులు అప్లై చేసుకొని మీరు ఇండియన్ ఆర్మీలో చేరవచ్చు, దేశంలో ఒక్కటిగా నిలబడచ్చు అనేది చాలా మంచి నిర్ణయం. బట్ కాకపోతే ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ ఆ యొక్క అప్డేట్ అనేది ఇంకా మనకి పూర్తి అమలు చేయలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీకి మనకి నోటిఫికేషన్ అప్డేట్ అనేది ఇచ్చింది. సో దీంట్లో 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వేకెన్సీస్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇదైతే నిజమండి. నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్. సో దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు నిజం. బట్ మనకి న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నారంటే మీరు చూసుకోవచ్చు, ప్రతి కామెంట్ నేను చూపిస్తాను మీకు. ఈ అప్డేట్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఆర్మీలో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు, మనందరికీ దేశ సేవ చేయాలని అందరికీ ఉంటుంది. ఎవరైతే దేశం మీద భక్తి ఉంటుందో, ప్రతి ఒక్కరి మీద గౌరవం ఉంటుందో ప్రతి ఒక్కరు అనుకుంటారు దేశ సేవ చేయాలని. సో దీన్ని అలసిగా తీసుకొని న్యూస్ ఛానల్ వారు చాలా చాలా తప్పుగా చెప్పడం జరుగుతోంది. ఈ యొక్క 19 వేకెన్సీ నోటిఫికేషన్ని వారు ఇండియన్ ఆర్మీలో ఎవరైనా చేరిపోవచ్చు, జాబ్ చేసేయచ్చు అని చెప్పడం చాలా చాలా తప్పండి. సో దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ప్రతి ఒక్కటి క్లియర్గా వస్తుంది. నోటిఫికేషన్ అప్డేట్స్ అంతేకాకుండా జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన 10th ఇంటర్ డిప్లొమా ఐటీఐ బీటెక్ ఫార్మసీ ఏ క్వాలిఫికేషన్ మీకు మన ఛానల్ అప్డేట్స్ అనేవి పెడుతున్నాను. సో ఆ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇక్కడ చూసుకుంటే నేను ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను అప్డేట్ అనేది చెక్ చేయడం జరిగింది. లాస్ట్ అప్డేట్ వచ్చి మనకి April 30 అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి May 10th, అంటే 10 రోజులు బట్టి ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్డేట్ అంటూ ఏం లేదు. బట్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఫేక్. మనకి కామెంట్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, రెగ్యులర్గా నోటిఫికేషన్ అప్డేట్స్ ఫాలో అవుతున్నారో వారందరికీ తెలుసు ఇది ఫేక్ అప్డేట్ అని. బట్ ఎవరైతే కొత్తగా ఇండియన్ ఆర్మీ తరపున డ్యూటీ చేయాలి, దేశ సేవ చేయాలి, లేదా మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కొత్తగా ఉత్సాహంతో జాయిన్ అవ్వాలనుకుంటారు. సో వారందరికీ ఎటువంటి అప్డేట్ వచ్చిందని చెప్తాను. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే ఇది ఏదైతే మన న్యూస్ ఛానల్స్ వారు పెడుతున్నారో, సో ఈ న్యూస్ ఛానల్స్ వారు పెట్టిన ప్రతి ఒక్కటి ఫేక్ అప్డేట్స్ మనకి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. కామెంట్ బాక్స్లో చూసుకుంటే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వారందరికీ తెలుసు. నేను చెప్తున్నాను కదా ఫేక్ న్యూస్. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు ఫేక్ న్యూస్ ఇది. ఎందుకంటే వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే ఇది టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ అప్డేట్. మనకి 18 సంవత్సరాల నుంచి ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే అప్లై చేసుకోవచ్చు. 19 వేకెన్సీ రిలీజ్ అయ్యని తెలిసిన ప్రతి ఒక్కరూ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి ఖచ్చితంగా పెడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే తెలియదు అనుకుంటారో వారందరూ మన ఏంటంటే దేశ సేవ చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు. వారందరూ ఇక్కడ చూడండి ఇదైతే ఫేక్ నోటిఫికేషన్. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వస్తుంది. సో మీకు ప్రూఫ్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ప్రూఫ్ అయితే ఒకసారి చూడండి. ఇదే వీడియోలో మన భారతదేశం యువత మొత్తానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. టెరిటోరియల్ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, సో ఈ అప్డేట్ కూడా మీకు చెప్తాను. అసలు బిఫోర్ దట్ మనకి ఈ అప్డేట్ని ఎలా మార్చారు అనేది అయితే ఒకసారి క్లియర్గా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇండియన్ ఆర్మీ వార్ టైంలో మనకి ఇలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా చాలా మంచిది కాదు మనందరికీ. సో అందుకనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఫేక్ న్యూస్ ఏంటి, రియల్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ నేను ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అప్డేట్స్ అనేవి క్లియర్గా చూపిస్తాను. అసలు ఏమి ఇచ్చారు, ప్రజెంట్ ఏం రన్ అవుతుంది, ప్రజెంట్ అప్డేట్ ఏంటి, లాస్ట్ జరిగిన అప్డేట్ ఏంటి, ప్రతిదీ మీకు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను. ఒక్కసారి క్లియర్గా చూడండి. చూడండి జాయిన్ ఇండియన్ ఆర్మీ అని మీద సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. బిఫోర్ దట్ మీకు క్యాప్చా ఏదైతే వచ్చిందో క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. నేనైతే క్యాప్చా వచ్చిందో క్యాప్చా ఎంటర్ చేశాను. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది. ఫ్లాష్ న్యూస్ అని చెప్పి, అంటే ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్డేట్స్ ఉన్న ప్రజెంట్ రెగ్యులర్గా ఉన్న అప్డేట్స్ ఏంటనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా స్క్రోల్ అవుతున్నాయి. మీరైతే ప్రతిదీ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ జేసీఓ అగ్నిపథ్కి సంబంధించి మీరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనకి
అప్లికేషన్ అనేది పూర్తయింది. సో అందుకని మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్స్ ఏంటి ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్లాష్ అని ఉంది కదా, ఈ ఫ్లాష్ మీద క్లిక్ చేయండి. అంటే ప్రజెంట్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమి ఉన్నాయి అనేది అయితే మనం చూద్దాము. సో నేను స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ టీజీకి సంబంధించి టీజీసీకి సంబంధించి 142 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అప్డేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద మనకి నోటిఫికేషన్ అప్డేట్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చూడండి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ అప్డేట్ వచ్చి April 30, 2025లో అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు నోటిఫికేషన్స్ దగ్గర అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ అప్డేట్ ఎప్పుడు ఉందండి 30 April 2025 మనకి ఉంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఏం లేవు. ట్యుటోరియల్ ఆర్మీకి సంబంధించి మనకి ఎప్పుడో ఇంతకు ముందే మనకి అప్డేట్స్ అనేవి ఇచ్చేసారు. మన అప్డేట్స్ సంబంధించి మీకు ఇప్పుడు క్లియర్గా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ప్రజెంట్ అప్డేట్ అంటూ ఏం లేదు. ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో రాగానే మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది, మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్లాష్ న్యూస్ దగ్గర ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ మీకు ఇందాక చూపించాను ఓపెన్ చేసి. అక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ 142 అని చెప్పి ఇక్కడ ఉంది. ప్రజెంట్ ఫస్ట్ అప్డేట్ ఇది ఉందండి. సో ఈ అప్డేట్కి సంబంధించి పీడిఎఫ్ కూడా మనకి స్క్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ సార్ని ఎన్డీఏకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ప్రజెంట్ అప్డేట్ వస్తే మన ఛానల్ ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద మీకు ఇందాక చెప్పాను ఇక్కడ ఫ్లాష్ అని ఉంది కదా, ఫ్లాష్ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుందని చెప్పి సేమ్ ఇక్కడ కూడా అదే ఉంచండి. ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ కోర్సుకి సంబంధించి ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద నోటిఫికేషన్ అప్డేట్ అనేది వచ్చింది అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. తప్ప ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీలో ఎవరైనా సరే జాయిన్ అయిపోవచ్చు ఇది అనేది చాలా చాలా ఫేక్ అప్డేట్. మీరు ఒకసారి నోటిఫికేషన్స్ అనేవి రిఫర్ చేయండి. ఫ్యూచర్లో మనకి ఇండియన్ ఆర్మీ అలాంటి అప్డేట్ తేవచ్చు. తెస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్ ఇస్తాను. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వార్ టైంలో మన ఎవరైతే దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతకి తెలియాల్సిన అప్డేట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా ఖచ్చితంగా మన వీడియో అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్యుటోరియల్ ఆర్మీకి సంబంధించి అంటే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అప్డేట్స్ ఏమేమి ఇచ్చారు, అసలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయనేది ఇప్పుడు మనం అయితే చూద్దాము. మీకు అప్డేట్స్ అనేవి క్లియర్గా చూపిస్తాను. మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను. మనకి ఈ ట్యుటోరియల్ ఆర్మీకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చి 500 రూపాయలు అయితే మీరు ఫీ పే చేయాలి. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/5/2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10/6/2025. సేమ్ ఇవే డేట్స్తో ఎగ్జామ్ కూడా 27/7/2025 అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇదే డేట్స్తో చెప్తున్నారు. ఏదైతే నోటిఫికేషన్స్ అప్డేట్ వచ్చిందని చెప్పి న్యూస్ ఛానల్ చెప్తున్నారు, ఇదంతా ఫేక్. మనకి ఇది టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. మీరైతే ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు ఇక్కడ చెప్పాను కదా, డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏదైనా సరే మీరు కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఎన్ని అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ శాలరీస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరెవరికి ఎటువంటి శాలరీస్ వస్తాయి, ఏంటి పొజిషన్ తగ్గ శాలరీ ఏంటి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ టోటల్ వేకెన్సీ వచ్చి ఇక్కడ మీకు చూడండి 18 మేల్ క్యాండిడేట్స్కి 18 మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ కేటగిరీకి 1 మాత్రమే రిలీజ్ అయింది. అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరూ అప్లై చేసుకోవచ్చు. లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. బిఫోర్ దట్ ఏదైతే TV9 నుంచి అప్డేట్ వచ్చిందో ఈ TV9 ఛానల్ కానీ లేదంటే మనకి ఇంకా న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పాపులర్ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కటి పెట్టారు. సో వారందరూ పెట్టింది మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చెప్పారు, నేను ఎందుకు ఇంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది అయితే మీకు క్లియర్గా చెప్పాను. సో మనకి ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. మన దేశానికి మనందరం సపోర్ట్ చేయాలి, అదేవిధంగా దేశభక్తిని నిరూపించుకోవాలి. సో ఇది టైం. ఎవరైతే ఫేక్ అప్డేట్స్ చేస్తున్నారో వారందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్పండి. అంతేకాకుండా రియల్ అప్డేట్స్ ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కటి గుడ్డిగా నమ్మొద్దు. సో మన ఛానల్లో ప్రతి అప్డేట్స్ వస్తుంటాయి. నేనైనా సరే చెప్పేది ఫేకా రియల్ అనేది ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళతో చెక్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే నేను చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.